నమస్కారం వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు చూస్తున్న వీక్షకులకు. శాంతి ప్రసాద్ గారు, ఈ ఘటన సాయి కృష్ణ ఎపిసోడు అంటే చెప్తున్న అక్కడ వారి అభిప్రాయం ప్రకారం కానీ లేకపోతే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు కదా మీ చట్ట పరిభాషలో, వాటిని బట్టి కానీ చూస్తే సాయి కృష్ణ ఈజ్ నో మోర్ అని అనిపిస్తోంది మాకు కూడా, బయట నుంచి చూస్తున్న మాకు కూడా, మీడియాకు కూడా. ఆయన చనిపోయాడు, చంపబడ్డాడు అనిపిస్తుంది. సో మీ అవగాహన ఏంటి దాని మీద? ఒకటి, ఎందుకు పోలీసులు ఇంత కర్కోటకంగా తయారయ్యారు? అందరూ కాకపోవచ్చు, కానీ ఈ చేసేవాళ్ళైనా ఇంత నొటోరియస్ క్రిమినల్స్గా, లైసెన్సులు గూండాలుగా ఎందుకు తయారవుతున్నారు? వెంకటకృష్ణ గారు సార్, అతను చనిపోయాడు అని మనం ఇంకా నిర్ధారణ చేయలేము, ఎందుకంటే అది నేను అందుకే సర్కమ్స్టాన్షియల్ అన్నాను. అదే అయితే సర్కమ్స్టాన్షియల్ అనేది వచ్చినప్పటికీ మీకు తెలుసు, అవగాహన ఉంది. మర్డర్ కేసుల్లో రెండు రకాల సాక్ష్యాలు ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ ఐ విట్నెస్, రెండు సర్కమ్స్టాన్షియల్, అంటే పరిస్థితుల ప్రభావం మీద వచ్చే ఆధారాలు బట్టి. కరెక్ట్. ఈ కేసు పరిస్థితుల ప్రభావం మీద ఆధారపడే కేసులో కనబడుతుంది, కానీ ఆ కస్టడీలో ఉండగా కొంతమంది చూసామని కొంతమంది వీడియోలు కూడా విడుదల చేశారు. అందులో మహంకాళి చందు అంటే ఒక అతనేమో ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాడు. అతను నేను పోలీసు వారి కస్టడీలో ఉండగా చూశానండి. ఇక్కడ అంశం ఏంటంటే, సదరు నాగరాజు కస్టడీలో ఇతను ఉండగా చూసినట్లయితే అది ఐ విట్నెస్ అవుతాడు. అతను ఐ విట్నెస్ కనైతే అతను ఎందుకు కనపడలేదని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత నాగరాజు అండ్ కోదే. మిగతా వాళ్ళకి సంబంధం ఉండకపోవచ్చు, ఎందుకంటే తన కస్టడీలో ఉన్నప్పుడు అతను ఎట్లా మాయమయ్యాడని చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇక్కడ మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఈ అంశం మొత్తం ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉంది. హేబియస్ కార్పస్ రూపంలో అక్కడ పిటిషన్ పెండింగ్ ఉంది. ఈ నెల 29కి వాయిదా ఉంది. ఆ రోజు పోలీసులు ఏం చెబుతారు అనేది మనం ఒక అంశం అయితే, ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి ఒక కమిటీ వేయటము, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో వారు కూడా విచారణలో ఏమని తెలుస్తారో కూడా చూడాల్సిన అంశాలు ఉన్నాయి. ఒకటైతే వాస్తవం, కస్టోడియల్ డెత్ గాన ఇది గాన నిరూపణ జరిగితే ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే. మర్డర్ కేసు కింద దాన్ని పరిగణిస్తారు. మర్డర్ కేసే కాదు, తర్వాత బాడీ కనుక మాయం చేస్తే సాక్ష్యాలను తారుమారు చేయటం, అంటే గతంలో ఐపీసీలో ఇది 201 అనేవాడు, స్క్రీనింగ్ ది ఎవిడెన్స్ అంటాము, దాని కింద కూడా వీళ్ళు లైబుల్ అవుతారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే శాంతి ప్రసాద్ గారు, ఇప్పటి వరకు సాక్ష్యాల్ని మాయం చేయడం, మ్యానిపులేట్ చేయడం, లేకపోతే ఇట్లాంటివి చూసా కానీ శవాన్ని మాయం చేయడం ఏది పోలీసులు అనేది, అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా ఒకవేళ అయితే జరిగి ఉంటే, డెత్ జరిగి ఉంటే, ప్రొవైడెడ్ డెత్ జరిగి ఉంటే, అది కూడా ఒక రైటర్ ఉందండి. ఎవరైతే ఇప్పుడు మహంకాళి చందు అని ఒక అతను ఇన్స్టాలో వీడియో పెట్టాడు, చూశానని చెప్తున్నాడు. అతను గల రేపు నిలబడి నేను చూశానని చెబితే ఇది డైరెక్ట్ ఐ విట్నెస్ అవుతుంది. అప్పుడు నాగరాజు చెప్పుకోవాల్సిన బాధ్యత వస్తుంది. ఓకే, ఈ సాక్షులు అనే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఏదో దాని ప్రచారం కోసం కొంత ఎక్కువ మాట్లాడతారు, తర్వాత వాస్తవాలు దగ్గరికి మాట్లాడరు. దాన్ని మేము హాస్టైల్ విట్నెస్ అంటాము. కాబట్టి వీళ్ళు ఎంతవరకు నిలబడతారో మనకు తెలియదు. మీ అనుభవంలో సరే, ఒకటి ఇక్కడ ఇది చనిపోయాడని అప్పుడే నిర్ధారించలేమని మీరు అన్నారు కాబట్టి ఓ సీనియర్ అడ్వకేట్గా, దానికి ఆ లిమిటేషన్స్లో నేను అడుగుతున్నా. ఇప్పుడు బయట మాట్లాడుకుంటున్న దాని ప్రకారం కానీ ఇంతవరకు అతను ఆచూకీ లేని పరిస్థితిని కానీ బేరీజు వేసుకుని చూస్తే, పోలీసులే ఒక వ్యక్తిని చంపేసి లేదా ఎన్కౌంటర్ చేసి లేదా లాకప్ డెత్ చేసి శవాన్ని కూడా లేకుండా చేసిన సందర్భం మీ అనుభవంలో ఎక్కడైనా చూసారా? నేనైతే ఇంతవరకు వినలేదు. కాకపోతే ఈ మధ్య మనకు రీసెంట్ గా ఒక మదురై హైకోర్టు ఒక తీర్పు చెప్పింది. కరోనా సమయంలో ఇద్దరు వ్యక్తులను, తండ్రి కొడుకుల్ని తీసుకెళ్లి లాకప్ లో పెట్టి హింసించి చంపిన సంఘటన. అందులో సాక్ష్యం ఎవరు చెప్పారంటే, అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఒక లేడీ కానిస్టేబుల్ సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం ఆధారంగా వాళ్ళకి ఉరిశిక్ష వేయడం జరిగింది 9 మందికి. అది ఓకే, అది నాకు గుర్తుంది. డెడ్ బాడీస్ కూడా ఉన్నాయి అక్కడ, కాబట్టి అది పెద్ద డెడ్ బాడీస్ ఉన్నాయి, డైరెక్ట్ ఎవిడెన్స్ కూడా ఉంది, ఎవిడెన్స్ ఉంది. పైగా డిపార్ట్మెంట్ కు చెందిన కానిస్టేబులే సాక్షి కాబట్టి ఇంకా అందులో తిరుగు ఉండదు. రైట్. ఇక్కడ రామకృష్ణ గారు